కాకినాడ యాంకరేజీ పోర్టులోని స్టెల్లా ఎల్ నౌకలో 1320 టన్నుల పిడిఎస్ బియ్యం ఉన్నట్లుగా మల్టీ డిసిప్లినరీ టీం తనిఖీలో నిర్ధారణ అయిందని జిల్లా కలెక్టర్ షణ్మోహన్ సగిలి తెలియజేశారు. మంగళవారం మధ్యాహ్నం కలెక్టరేట్ వివేకానంద హాలులో జిల్లా కలెక్టర్ షణ్మోహన్ సగిలి, జిల్లా పోలీస్ సూపరింటెండెంట్ విక్రాంత్ పాటిల్, జాయింట్ కలెక్టర్ రాహుల్ మీనాలతో కలిసి మీడియా ప్రతినిధులతో కలిసి ప్రెస్ మీట్ నిర్వహించి పిడిఎస్ బియ్యం అక్రమ ఎగుమతుల నిరోధ చర్యలపై వివరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత నెల 29వ తేదీన యాంకరేజీ పోర్టులో ఎగుమతి కొరకు లోడ్ చేసిన స్టెల్లా ఎల్ నౌకలో తాను జరిపిన తనిఖీలో 640 టన్నులు రేషన్ బియ్యం గుర్తించిన నేపథ్యంలో నౌకలోని మొత్తం బియ్యాన్ని తనిఖీ చేసేందుకు ఏర్పాటు చేసిన 5 శాఖల అధికారులతో కూడిన మల్టీ డిసిప్లినరీ టీం ఏర్పాటు చేశామన్నారు. ఈ టీం స్టెల్లా ఎల్ నౌకలోని మొత్తం 4000 టన్నుల బియ్యాన్ని 12 గంటల పాటు తనిఖీ చేసి నమూనాలు సేకరించిందని, ఈ నమూనాల ల్యాబ్ పరీక్షలలో నౌకలోని 3వ కంపార్ట్మెంట్లో ముందు గుర్తించిన 640 పిడిఎస్ బియ్యంతో పాటు మరో 680 టన్నులు పిడిఎస్ బియ్యం ఉన్నట్లు నిర్ధారణ అయిందని తెలిపారు. ఈ బియ్యం సత్యం బాలాజీ రైస్ ఎక్స్పోర్ట్ ఇండస్ట్రీస్ సంస్థకు చెందినదిగా గుర్తించడం జరిగిందని, ఈ బియ్యాన్ని సదరు సంస్థ ఎక్కడ నుండి, ఎవరి నుండి తెచ్చి ఎగుమతి చేస్తున్నారో విచారణ చేస్తున్నామని ఆయన తెలియజేశారు. స్టెల్లా ఎల్ నౌకలో గుర్తించిన 1320 టన్నుల పిడిఎస్ బియ్యాన్ని నౌక నుండి అన్లోడ్ చేయించి యాంకరేజీ పోర్టు సీజ్ చేస్తుందన్నారు. పిడిఎస్ బియ్యం అన్లోడింగ్కు 24 నుండి 48 గంటలు సమయపడుతుందని, అన్లోడింగ్ అనంతరం సక్రమంగా ఎగుమతి చేస్తున్న 12,000 టన్నుల బియ్యాన్ని నౌకలో లోడింగ్కు అనుమతిస్తామన్నారు. స్టెల్లా ఎల్ నౌకను రిలీజ్ చేసే అంశంపై ఇంకా నిర్ణయం తీసుకోలేదనో, ఎప్పుడు రిలీజ్ చేసేది మరల తెలియజేస్తామని ఆయన తెలిపారు. పేదల కొరకు నిర్దేశించిన బియ్యం అక్రమ తరలింపును పూర్తిగా అరికడతామని, జిల్లాలో ఏ గొడౌను, రైసు మిల్లు, ట్రేడర్ వద్దగాని, ఆటో నుండి షిప్పు వరకు ఎక్కడ ఉన్న సీజ్ చేసి అక్రమాలకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు చేపడతామన్నారు. కాకినాడ యాంకరేజీ పోర్టు నుండి గాని, డీప్ వాటర్ పోర్ట్ నుండి గాని 1 గ్రాము పిడిఎస్ బియ్యం కూడా దేశం దాటి బయటికి వెళ్లకుండా నిరోధిస్తామని కలెక్టర్ తెలిపారు. అలాగే నిజాయితీగా వ్యాపార కార్యకలాపాలు జరిపే ఎగుమతిదారులకు, బాజీ వర్కర్లకు ఎటువంటి సమస్య లేకుండా చూస్తామన్నారు. స్టెల్లా ఎల్ నౌక ఉదంతం వల్ల యాంకరేజీ పోర్టు నుండి ఎగుమతి కార్యకలాపాలకు ఎటువంటి ఆటంకం, నష్టం కలుగలేదని, ప్రస్తుతం 11 నౌకలు ఈ పోర్టులో ఎగుమతులకు సిద్ధంగా ఉన్నాయన్నారు. అలాగే యాంకరేజీ పోర్టు ఎగుమతి సామర్థ్యం పూర్తిగా వినియోగించుకున్నాకే బియ్యం ఎగుమతులను డీప్ వాటర్ పోర్టు ద్వారా అనుమతించడం జరుగుతుందన్నారు. జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ మాట్లాడుతూ గత జూలై నుండి బియ్యం రవాణాకు సంబంధించి 13 కేసులు నమోదు చేయడం జరిగిందన్నారు. ఇందుకు సంబంధించి మొత్తం 137 రైసు మిల్లుపై కేసులు నమోదు చేయగా, వీటిలో 89 మిల్లులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానివి, మిగిలినవి తెలంగాణ, జార్ఖండ్, ఛత్తీస్గఢ్ రాష్ట్రాలవని తెలిపారు. ఇప్పటి వరకు 75 మిల్లులను విజిట్ చేసి వాటి రిజిస్టర్లను పరిశీలించడం జరిగిందన్నారు. నెంబర్ ఆఫ్ టీమ్స్ వేసి మనం రైస్ మిల్స్తో సహా ఎవ్రీ అంటే కంప్లీట్ చైన్లో రైట్ ఫ్రమ్ రైస్ మిల్స్ దగ్గర నుంచి ఎక్స్పోర్ట్ గోడౌన్స్ అండ్ దెన్ షిప్స్ వరకు మనం ఒక కూడా వన్ కంపెనీ బై నేమ్ సత్యం బాలాజీ రైస్ ఇండస్ట్రీ సప్లైస్ డిపార్ట్మెంట్ అండ్ మన గవర్నమెంట్ గోడౌన్స్ సార్ 640 టన్స్ బ్యాంక్ గ్యారెంటీకి ఫండ్ చేస్తారా, అది కూడా ఫిక్స్ చేస్తారు? 640 కూడా మనం ఫీజ్ చేస్తాం, మొత్తం 30 ఫీజ్ చేస్తాం. బ్యాంక్ గ్యారెంటీ ఎగ్జాక్ట్ అదే క్వాంటిటీలా కాదు, నగదు కాదు, డౌట్ రావచ్చు మాట్లాడుతున్నాం. ఎంక్వైరీ చేసిన తర్వాత మనం దాదాపు 137 అంటే 137 మిల్లర్స్ని ఐడెంటిఫై చేశాం. దాంట్లో 89 లోపు ఆంధ్రప్రదేశ్, 89 ఆంధ్రప్రదేశ్, మిగిలినవి అవుట్ సైడ్ స్టేట్స్ తెలంగాణ, ఛత్తీస్గఢ్, జార్ఖండ్, వెస్ట్ బెంగాల్ ఇక్కడ నుంచి కూడా మిల్లర్స్ ఐడెంటిఫై చేశారు. సో ఈ 89 ఆంధ్ర నుంచి ఏమున్నాయో ఆ 89లో ఆల్మోస్ట్ మల్టీ డిసిప్లినరీ టీమ్ అంటే police and civil supplies together.